ఇక ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. రెండో జాబితా ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చిస్తున్నారు. త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఇరువురు నేతలు అటు టీడీపీ అధినేత జనసేన అధినేత కూడా భేటీ అవుతున్నారు. మరి కాసేపట్లో ఇరువురు కూడా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఉమ్మడి జాబితా, రెండో జాబితా అన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరి ఢిల్లీ కూడా వెళ్తారు అని అంటున్నారు. ఎప్పుడు వెళ్తారు, అసలు ఈ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ. విజయచంద్రిక, కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే ఈసారి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఢిల్లీ అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీ వెళ్లే నేపథ్యంలో వెళ్లాలన్న నేపథ్యంలోనే ఈ భేటీ జరిగిందని కూడా బయట ప్రచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఇప్పటికే ఆహ్వానం అందిందని చెప్పి కూడా బయట మొత్తం కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీ వెళ్తే మనం ఏ విషయాలు మాట్లాడాలి, ఏ పొత్తుల అంశాలు, ఏ అంశాలు అక్కడ ప్రస్తావించాలన్న దాని మీద మొత్తం కూడా చర్చిస్తున్నారు. నిన్న రాత్రే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ కావాల్సి ఉంది. అయితే నిన్న అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ నిన్న రాలేకపోయారు. ఈరోజు ఉదయం 10 గంటలకే చంద్రబాబు నివాసానికి చేరుకుని మొత్తం కూడా సీట్ల అంశాలకు సంబంధించి అంటే బీజేపీతో పొత్తు వెళ్తే ఎన్ని సీట్లు బీజేపీ కేటాయించాలి, మనం ఎన్ని సీట్లలో ఉండాలి అన్న దాని మీద మొత్తం కూడా ఒక క్లారిటీ ఈరోజు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. వాటి మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రేపు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీ వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా వేగంగా పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం కూడా సీట్ల అభ్యర్థులు కూడా ప్రకటించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ బీజేపీ నుంచి ఈ చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఒక పిలుపు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే బీజేపీ పెద్దలు కూడా టచ్లోకి వచ్చారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉందో ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఇదే విషయం మీద కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే విషయం మీద అక్కడ ఢిల్లీ పెద్దలతో బీజేపీ నేతలతో పురంధేశ్వరి భేటీ అయ్యే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అంటే ఏదైతే సీట్ల సంబంధించిన రెండో విడత ఎప్పుడు ప్రకటించాలన్న దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ అయితే జరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రెండో విడత జాబితా ఇప్పుడు విడుదల చేయాలా, లేకపోతే రేపు విడుదల చేయాలా, ఎల్లుండి విడుదల చేయాలా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరుగుతుంది. మరోవైపు టీడీపీ అధినేత అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీతో ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే రెండో జాబితా విడుదల చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఆ బీజేపీలో కేంద్రం నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగానే రెండో లిస్ట్ అయితే ప్రకటించే అవకాశం ఉందని కూడా అటు టీడీపీ నేతలు కానీ జనసేన శ్రేణులు కానీ భావిస్తున్న ఆ పరిస్థితి అయితే నెలకొన్నాయి. అయితే నిన్న రాత్రి దాదాపు 1 గంట వరకు అటు అచ్చెన్నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు ముగ్గురు కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా రెండో విడత సీట్ల జాబితా ఎవరెవరు ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీకి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలి, ఏ సీట్లు కేటాయించాలి, ఒకవేళ పొత్తుల్లో వెళ్తే మనం ఏ విధంగా బీజేపీతో వ్యవహరించాలన్న దాని మీద కూడా నిన్న రాత్రి సుదీర్ఘంగా చంద్రబాబు అటు అచ్చెన్నాయుడు అలాగే లోకేష్ కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కేవలం ఆ బీజేపీ పొత్తు విషయాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఆ పొత్తుల్లో అసలు ఎన్ని సీట్లు బీజేపీ పెడితే మనం ఎన్ని సీట్లు ఇవ్వగలుగుతాము, పార్లమెంట్ ఎన్ని ఇవ్వాలి, అసెంబ్లీ ఎన్ని ఇవ్వాలనే మీద సుదీర్ఘంగా అయితే చర్చ అయితే ఈరోజు జరిగే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత క్లారిటీకి వచ్చిన తర్వాత వీళ్ళు చర్చించుకున్న అంశాలని ఢిల్లీలోని పెద్దలకైతే అక్కడ తెలియజేసే అవకాశం ఉంది. మొత్తం కూడా పలానా సీట్లు అన్ని కూడా మొత్తం కూడా వివరంగా అక్కడ చెప్పే అవకాశం ఉంది. అక్కడ నుంచి కూడా వచ్చిన తర్వాత సానుకూల స్పందన వచ్చిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం అయితే ప్రకటించే అవకాశం ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ.